క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం మార్షల్ ఆర్ట్స్ లోని ప్రత్యేకత. యుద్ధ కళలోని మజా ఒక్కసారి రుచి చూస్తే బదలడం ఇక సాధ్యం కాదు. ఆ యువకుడు అంతే. యాక్షన్ స్టార్ బ్రూస్లీని చూసి స్ఫూర్తి పొందాడు. కఠోర సాధనతో తైక్వాండో నేర్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తూనే వేలాది మందికి తన విద్యను పంచుతున్నాడు. తైక్వాండో విన్యాసాలతో అదరగొడుతున్న ఇతని పేరు అల్లం సుభాష్. సాహసాలు, పోరాటాలంటే విపరీతమైన ఆసక్తి. చిన్నప్పటి నుంచే యుద్ధ కళలపై ఇష్టం పెంచుకున్న సుభాష్ క్రమశిక్షణ, కఠోర సాధనతో కష్టపడి తైక్వాండో నేర్చుకున్నాడు. పతకాలు సాధించడమే కాదు, కిక్ మీద కిక్ ఇస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. కడప బుగ్గనాగిరెడ్డిపల్లికి చెందిన సుభాష్ హైదరాబాద్ వనస్థలిపురంలో స్థిరపడ్డాడు. బ్రూస్లీ సినిమాల ప్రభావంతో తాను కూడా యుద్ధ విద్యలో ఆరితేరాలని లక్ష్యం పెట్టుకున్నాడు. బ్రూస్లీ లాగానే సినిమాల్లో వెలిగిపోవాలనుకున్నాడు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి తైక్వాండోపై గురి పెట్టాడు. గురుగారు నాగూర్ మాస్టర్ గారు ఈ యొక్క తైక్వాండో నాకు వనమాలు నేర్పించడం జరిగింది. చదువుకుంటూ అర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock లేచి 5 kilometers నేను సైకిల్లో వెళ్ళి ఈ యొక్క గ్రౌండ్కి వెళ్ళి ఈ యొక్క మాస్టర్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అంటే అర్లీ మార్నింగ్ నేను 4 o'clock లేవడం, 5 కల్లా గ్రౌండ్కి వెళ్ళడం. యాక్చువల్ క్లాస్ వచ్చి 6 o'clock, నేను 5కి వెళ్ళి మొత్తం ప్రాక్టీస్ చేసుకునేవాడిని. ఆ తర్వాత మాస్టర్ వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ రియల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేది అనమాట. 2001లో బెంగళూరులో బ్లాక్ బెల్ట్ సాధించిన సుభాష్ అదే ఏడాది భవిష్యత్తును వెతుక్కుంటూ హైదరాబాద్ బాట పట్టాడు. వేషాల కోసం తిరిగాడు. రంగుల ప్రపంచం తనకు సరిపడదని తెలుసుకున్న ఈ యువకుడు మళ్లీ తైక్వాండోపై మనసు పెట్టాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో వెంకట మధుసూదనరావు గారి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం, తర్వాత యాక్టింగ్ కోర్సు, డిప్లొమా కోర్సు కంప్లీట్ చేయడం. ఆ ప్రాసెస్లో దాదాపు ఒక 3-4 years సినీ ఫీల్డ్లో తిరగడం కూడా జరిగింది. సినీ ఫీల్డ్ పోయిన తర్వాత 4 ఏళ్ళు చూసిన తర్వాత అక్కడ కష్టాలు నాకు అర్థమైనాయి. సో సుభాష్ ఇది నీకు కరెక్ట్ కాదనిపించింది. సో ఇమ్మీడియట్గా నేను మళ్ళీ రిటర్న్ కేమ్ బ్యాక్ టు మై ప్రొఫెషన్. హైదరాబాద్ లో తైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి పరిచయం సుభాష్ జీవితాన్ని మలుపు తిప్పింది. గురువు ప్రోత్సాహంతో ఇక వెనుతిరిగి చూడలేదు. 1999లో BHELలో జరిగిన పోటీల్లో రజతం సాధించాడు. 2001లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మెరిశాడు. 2013 ఏప్రిల్లో 1 గంటలో 37,161 కిక్లు కొట్టి గిన్నెస్ రికార్డు సాధించిన బృందంలో సుభాష్ సభ్యుడు. అంతేకాదు 1506 కిక్లు కొట్టి వ్యక్తిగతంగా కూడా రికార్డు నెలకొల్పాడు. మాల్వలెస్ వరల్డ్ రికార్డు ప్రశంసలు అందుకున్నాడు. ఓనమాలు వచ్చేసి మన నాగూర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా కూడా ఇక్కడ రియలిస్టిక్ మాస్టర్ వాట్ ఈస్ తైక్వాండో, మనిషిని ఎలా బతకొచ్చు అంటే నేను ఈ యొక్క ఆర్ట్లో నాకు భయంకరంగా మోటివేషన్ ఏంటంటే జయంత్ రెడ్డి మాస్టర్ గారు ఎన్నో విషయాలు చాలా మందికి సెల్ఫ్ డిఫెన్స్ పరంగా కానీ, సో ఈ తర్వాత ఆత్మరక్షణలో వాళ్ళకు మెలకువలు కానీ, సో ఇంకా ఈ ప్రాసెస్లో నేను చాలా విషయాలు దీని గురించి నేర్చుకోవడం జరిగింది. తైక్వాండో శిక్షణాలయాన్ని ప్రారంభించి వేలాది మందికి శిక్షణ ఇస్తున్నాడు. సుమారు 15,000 మందికి తరఫీదును ఇవ్వగా వారిలో 20 మంది వరకు బ్లాక్ బెల్ట్ సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండిస్తున్నారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించడం ద్వారా సుభాష్ తన శిష్యుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు. వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
గత 5 ఇయర్స్గా నేను మాస్టర్ దగ్గర టైక్వాండో నేర్చుకుంటున్నాను. టైక్వాండో బాజు మా మాస్టర్తో డిసిప్లిన్, సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ టైం పంచువాలిటీ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ట్రైనింగ్ కూడా సూపర్ ఎక్సలెంట్ ట్రైనింగ్ చేస్తారండి మాకు. ఎందుకంటే మేము చేస్తూ మాకంటే డబుల్ ప్రాక్టీస్ చేశారు. ఈయన ఆధ్వర్యంలో ఒక నేషనల్ గేమ్స్, స్టేట్ గేమ్స్ ఆడాను. అలాగే గిన్నిస్ రికార్డ్ కూడా ఆయన ఆధ్వర్యంలో చేశాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫిలాసఫర్ అండ్ ఎ పర్ఫెక్ట్ సిటిజన్. మాస్టర్ దగ్గర జాయిన్ అయినందుకు నాకు సెల్ఫ్ డిసిప్లిన్, ఇంకా పంక్చువాలిటీ, సెల్ఫ్ డిఫెన్స్ అంతా నేర్చుకున్నాను. టీజింగ్ చేస్తుంటే ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అలా నేర్చుకున్నాం చాలా. గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే టైక్వాండోలోనూ శిక్షకుడిగా రాణిస్తున్నాడు. 2015లో హాంకాంగ్ లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సుభాష్ కసరత్తులు చేస్తున్నాడు. విశేష ప్రాచుర్యం పొందుతున్న యుద్ధ విద్యల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా మరెందరినో మెడికల్గా తీర్చిదిద్దుతున్నాడు. నిత్య నూతనత్వం, ఉరిమే ఉత్సవానికి ప్రతీక అయిన యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగితే విజయం తథ్యమని సూచిస్తున్నాడు. కెమెరామెన్ రాంబాబుతో చంద్ర.